ప్రస్తుతం మనం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఏదైతే మనం వెనకుందో ఇదే అపోలో యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఈ నెల 1వ తారీఖున మహిళా విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో బాత్రూంలో ఒక సైట్ ఇంజనీరు కాస్తూబన్ అనేటువంటి వ్యక్తి ఒక హిడెన్ కెమెరాని బాత్రూంలో ఏర్పాటు చేశాడు. అదే సమయంలో వాష్రూమ్కి వెళ్ళినటువంటి ఒక మహిళా విద్యార్థి గమనించడం జరిగింది. వెంటనే వచ్చి యాజమాన్యానికి తెలిపినటువంటి పరిస్థితి. అయితే యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నది తెలుస్తుంది. అయితే 2వ తారీఖున ఎవరైతే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కావచ్చు, వారు వచ్చి ఈ యొక్క యూనివర్సిటీ యాజమాన్యంతో గొడవ వేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు సీరియస్గా తీసుకోలేదనేసి కూడా వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్నటువంటి ఆ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో పోతురాజు అనేటువంటి వ్యక్తి తర్వాత చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అపోలో యూనివర్సిటీలో ఈ రకంగా ఒక హాస్టల్లో ఈ రకం ఒక సెల్ ఫోన్ను బాత్రూంలో ఏర్పాటు చేసి ఆ యొక్క వీడియోలు రికార్డ్ చేసే విధంగా చేశారంటేనే ఇది పెద్ద తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, మహిళా సంఘ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వ్యవహరిస్తుంది కాలేజీ యాజమాన్యం అంటూ కూడా తీవ్ర ఆవేదనను యొక్క నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే గేటు ముందు ఇది అంతా కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి ఎంట్రన్స్. ఇది అంతా కూడా మనకు కనబడుతున్నటువంటిది లోపల అన్నీ కూడా బిల్డింగ్స్ అనమాట. ఇక్కడ అనేక కన్స్ట్రక్షన్స్ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళా విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో ఈ రకంగా ఎవరైతే ఆ సైట్ ఇంజనీరు కాస్తూబన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సెల్ ఫోన్ అక్కడ ఏర్పాటు చేయడం, అసలు ఆ సెల్ ఫోన్లో ఎలాంటి వీడియో రికార్డ్ అయ్యాయో అన్నటువంటి భయాందోళనలో మాత్రం విద్యార్థులు ఉన్నారని చెప్పాలి. 2వ రోజు వచ్చి తల్లిదండ్రులు గొడవ చేస్తే కానీ ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు, అప్పటి వరకు కూడా ఎందుకు దీన్ని మీద పూర్తిగా విద్యార్థి తెలియజేసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఆ యొక్క సెల్ ఫోన్ను ఆ యొక్క పోలీసు అధికారులంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ సైట్ ఇంజనీరు అతని వద్ద నుంచి సెల్ ఫోను అదే రకంగా ల్యాప్టాప్ కూడా తీసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఎటువంటి వీడియోలు దొరకనప్పటికీ కొన్ని ఫోన్లో డిలీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు వాస్తవానికి దాంతో ఏమన్నా వీడియోస్ ఉన్నాయా లేవా అని పూర్తిగా దర్యాప్తులో అయితే తెలియాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి టెక్నికల్గా కూడా రికవరీకి ఆ యొక్క సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, దాంతో వీడియో లేకపోయినప్పటికీ ఒకవేళ డిలీట్ అయినటువంటి వాటిలో ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో అనుమానంలో పోలీసులు అయితే టెక్నికల్ రికవరీ డిపార్ట్మెంట్కి కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద యూనివర్సిటీలో ఈ రకమైనటువంటి సంఘటన జరిగితే దీన్ని చాలా గోప్యంగా ఎందుకు ఉంచారు, ఎందుకు అసలు కాలేజీ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి తాలూకా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడమో ఎందుకు చేయలేదు, విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి గొడవ చేస్తే కానీ వీళ్ళల్లో ఎందుకు కదలిక రాలేదన్నది మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తాలూకా పోలీసులు అయితే కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆ నిందితుడిని కూడా అదుపులో తీసుకున్నారు, కానీ ఎక్కడే కానీ అరెస్టు అయితే చూపించలేదని చెప్పాలి. దీనికి సంబంధించి కేసు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతుంది. కాలేజీ యజమానాన్ని మనం ఒకసారి సంప్రదిస్తే వాళ్ళు ఎవరో కూడా వచ్చి మీడియా ముఖంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. అయితే విద్యార్థి సంఘాలు, ఇతర మహిళా సంఘాల నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క సంఘటన మీద మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా కట్టుదిట్టమైనటువంటి పోలీసు సెక్యూరిటీ విభాగం కూడా ఇక్కడ ఉంటుంది. మన ఈ గేటు దాటాలంటేనే అనేక మంది అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది లోపల ఇంతమంది విద్యార్థులు ఉంటారు, లేడీస్ హాస్టల్ ఉన్నాయి, మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు అన్న కోణంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. మనం చూడవచ్చు ఇదంతా కూడా మనకు కనబడుతున్నది నేరుగా మనకి ఏదైతే బిల్డింగ్లో లోపల కనబడుతున్నాయో అవన్నీ కూడా హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళ భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. ఎందుకంటే మన గతంలో కూడా చూసాం అనేక యూనివర్సిటీలో ఈ రకంగా మహిళలు ఉన్నటువంటి హాస్టల్లో ఈ రకమైన సెల్ ఫోన్లు వీడియోలు చిత్రీకరించడం వాళ్ళ యొక్క ప్రైవసీకి చాలా ఇబ్బంది కలిగేలాగా ఇలాంటి చర్యలు అనేది మాత్రం నిజంగా చాలా అమానుషం అని చెప్పాలి. అయితే ఇలాంటి సంస్థలో ఇంత పేరుకు గొప్ప అని చెప్పుకునేటువంటి సంస్థలో కూడా యూనివర్సిటీలో కూడా ఈ రకంగా ఉంటే ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా
ఇటు విద్యార్థి సంఘాలు అనేక మంది కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయని చెప్పాలి. అయితే విద్యార్థులు కూడా అదే రకంగా భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు మొదటి రోజు నుంచి కూడా డే 1 జరిగిన రోజు నుంచే ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న కోణంలో కూడా విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ యొక్క మీడియా పరంగా రాలేకపోయినప్పటికీ తీవ్ర ఆవేదన మాత్రం వెలగక్కుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ యొక్క నిందితుడు ఉన్నాడో ఇతను ఖచ్చితంగా అరెస్ట్ చేసి దీనికి సంబంధించి అసలు ఏదైతే ఆ యొక్క సెల్ ఫోన్లో నిజంగానే వీడియోస్ ఉన్నాయా లేదా దానికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం యూనివర్సిటీకి ఉన్నటువంటి విద్యార్థులు భరోసా నింపేలాగా తెలియజేయాలి. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆ యొక్క నిరసన జ్వాలలు మాత్రం చిత్తూరు అపోలో యూనివర్సిటీ వద్ద నెలకొన్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒక ఇంత ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతం నుంచి కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని యూనివర్సిటీ కాలేజీలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవడంతో జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒక ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అమ్మాయిలు చదువుకోవడానికి పంపిస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎలా చదువుకోవాలి, ఎలా వాళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేయాలన్న ఒక భావోదయాన్ని కూడా తల్లిదండ్రులు గురవుతున్నారని చెప్పాలి. అయితే ఈ అపోలో యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ సంఘటన పట్ల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి యూనివర్సిటీలో ఈ రకంగా జరిగితే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ భద్రత ఎక్కడుందన్నది ప్రధానమైనటువంటి అంశంగా అనేక మంది కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. దీనికి సంబంధించి అనేక విద్యార్థి సంఘ నేతలంతా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ఒకసారి మనం వారితో కూడా వెళ్ళి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అపోలో హాస్పిటల్లో ఎవరైతే ఈ కాస్ట్ రూబెన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క బాత్రూంలో ఉంచాడు. దీనికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో అనేక కాలేజీలో కూడా ఇదే తరహా అయినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. హాస్టల్ అన్నీ కూడా ఖాళీ చేసుకుని విద్యార్థులంతా కూడా ఇళ్ళకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇవాళ ఈడ జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని ఎలా చూస్తున్నారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. రాష్ట్రంలో మహిళల విద్యకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఇది ఖచ్చితంగా ఆళ్ళు చేసిన దుండగుల్ని మనము ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ పనిచేస్తున్న వీసీ గారు కానీ, రిజిస్ట్రార్ కానీ విద్యార్థులు వెళ్ళి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు ఆ కంప్లెయింట్‌ని బయటకు రానీయకుండా పోలీసుల దగ్గర నుంచి మేనేజ్ చేసుకొని ఎవరికీ తెలియకుండా కంప్లెయింట్ పెట్టి ఆ విద్యార్థులకు న్యాయం చేయలేదు. నిన్న చాలామంది అమ్మాయిలు ఫోన్ చేశారు. అన్న ఇట్లా మేము కంప్లెయింట్ చేస్తే మాకు రిప్లై లేదు. ఇక్కడ నెగ్లెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఏదైతే నిన్నటి రోజున అపోలో యూనివర్సిటీ వద్ద ఈరోజు కానీ నిన్నటి కానీ అపోలో యూనివర్సిటీ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాలు వెళ్ళి ధర్నా చేస్తే అక్కడ వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉంది అపోలో యూనివర్సిటీలో. ఆ విధంగా ఏదైతే మనం ఇక మధ్యకాలంలో చూస్తుంటే రాష్ట్రంలో దాదాపు చాలా డీమ్డ్ యూనివర్సిటీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నాడు కానీ అది ఇక్కడ ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు త్వరితగతిన స్పందించి ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఆయన చేయాలి. ఇలాంటి ఏం జరిగిందో చెక్ చేయాలి. కానీ అవన్నీ చెక్ చేయకుండా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడ మహిళా విద్యార్థులు ఇది మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. ఈ విషయం అక్కడ కెమెరా ఉందని చెప్పారు. కానీ అక్కడ ఎన్ని రోజుల నుంచి ఆ కెమెరా ఉంది? లేదా ఎన్ని సంవత్సరాల నుంచి కెమెరా ఉంది? ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ తెలిసి ఆ కెమెరాలు పెట్టారా? లేదా అక్కడ వీడియోలు ఏమన్నా రికార్డ్ చేశారా? అవన్నీ మన ఆంధ్రప్రదేశ్ సైబర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. మనము ఒక 3 నెలల క్రితం చూసుకుంటే విజయవాడ, కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర గుడవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఈ విధంగా 3,000 మంది అమ్మాయిల యొక్క వీడియోలు ఉన్నాయని చాలా పెద్ద హల్చల్ అయింది. అప్పుడు హోంమంత్రి గారు కూడా స్పందిస్తూ ఇదంతా ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ మాత్రం నిజంగా ఆ వీడియోలు దాచేసి అవి బయటకు వచ్చింటే చాలా వీడియోలు కొన్ని బయటకు కూడా వెళ్ళాయంటున్నారు. ఆ వీడియోలు చాలా బయటపడితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. మహిళా విద్యార్థులు దాదాపు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, అదేవిధంగా మిగతా మంత్రులన్నీ కానీ అపోలో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ జరిగే దారుణాలు కానీ ఈ ఇష్యూ పైన మీరు టేకప్ చేయాలి. అదేవిధంగా సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు బయటకు రాకుండా, ఏమన్నా వీడియోలు ఉంటే బయటకు రాకుండా, అదేవిధంగా ఆ కెమెరా పెట్టిన వ్యక్తి కూడా తమిళనాడుకి చెందిన రూబెన్ అనే ఒక విద్యార్థో లేదా అక్కడ ఎంప్లాయో తెలియదు. అతన్ని కూడా ఎంక్వైరీ చేయించి అతనికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా చూసిన ఎవరైతే ఆ యొక్క కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ రూబెన్ అనేటువంటి వ్యక్తి ఆయన సెల్ ఫోను పెట్టేసి వచ్చిన తర్వాతే వెంటనే ఆ మహిళా విద్యార్థి అక్కడికి వెళ్ళడం గుర్తించడం జరిగిందన్నది కూడా ఒక వాదన వినపడుతుంది. అది కనీసం అంటే ఆ ఒక దీంతోనే పెట్టినాడని భావించాలా? లేకపోతే ఇంకెక్కడైనా అంటే అనేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నది ఒక రోజుతో 2 రోజులతో అయ్యేది కాదు. అంటే అదే ఇంజినీరు అనేక రోజులుగా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు నిమిత్తం ఉన్నాడు. మరి ఇంకేమైనా అనుమానించదగ్గ విషయాలు ఏమన్నా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఈరోజు
అపోలో హాస్పిటల్స్, అదేవిధంగా ఆ మెడికల్ కళాశాల ఎవరైతే యూనివర్సిటీ ఉన్నారో ఆ యూనివర్సిటీ చైర్మన్ సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులోనే ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా అత్యంత దారుణంగా మేము భావిస్తున్నాము. ఎవడైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో ముందు ఆయన తక్షణం తొలగించి ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. అదేవిధంగా యాజమాన్యం కూడా తక్షణమే స్పందించి ఇది మహిళా లోకానికే చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏవైతే సత్యకుమార్ గారు ఉన్నారో కూడా ఆయన కూడా దీని మీద తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇమీడియట్లీ అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు పరిగణలో తీసుకొని ఆ యొక్క యాజమాన్యాన్ని కూడా శిక్షించే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మహిళలకి రాష్ట్ర భద్రత కల్పిస్తా అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క హోమ్ మినిస్టర్ మంత్రి ఎవరైతే ఉన్నారో అనిత గారు కూడా దీని మీద తక్షణమే స్పందించి ఆ యాజమాన్యం మీద తక్షణ చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గడిచిన 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు జరిగితే ఎక్కడే కానీ యాజమాన్యం కానీ ఇటు పోలీసులు కానీ దీన్ని బయట తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంతగా దాచాల్సిన అవసరం ఏముందంటారు? అది కూడా 1వ తారీఖున ఆ మహిళ ఎవరైతే విద్యార్థి తెలియజేస్తే కూడా ఎవరు యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. 2వ రోజు పేరెంట్స్ వచ్చి అక్కడ ఇష్యూ అయ్యి గొడవ అయితే తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతగా దాచాల్సిన అవసరం ఎందుకుందనేసి మీరు భావిస్తున్నారు? సార్ ఏందంటే అపోలో యూనివర్సిటీ అంటేనే ఒక సి ప్రతాప్ రెడ్డి గారిది. ఈయన సమాజంలో ఇక్కడ సొసైటీలో చాలా పలుకుబడిన వ్యక్తి. అనేక రాజకీయ పార్టీ నాయకులతో ఒక సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను ఆ విషయాన్ని బయట తీసుకొస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా, రాజకీయంగా ఏమన్నా ఇబ్బంది పడతామా అనే ఉద్దేశంతో తీసుకురాలేకపోతున్నారు. కానీ ఇది మహిళలకు సంబంధించిన మాన ప్రాణ సమస్యలకు సంబంధించినది కాబట్టి వెంటనే మహిళా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ విషయాలు మళ్ళా ఇప్పుడుగా భవిష్యత్తులో జరగకోకుండా ఒక ఒక కమిటీ వేసి దీనిపైన స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అనేక రాష్ట్ర సీఎం కానీ, ఈ రాష్ట్ర మహిళా హోంశాఖ మంత్రి అనిత గారు కానీ వెంటనే స్పందించాలి. ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు మహిళలకు రక్షణ కల్పించలేదు. అక్కడ సీసీ కెమెరా హిడెన్ కెమెరా అనేది ఎలా వచ్చింది, దీనికి ఎవరు బాధ్యులు అనేది దానిపైన సమగ్రమైన విచారణ జరిపించి ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీసీ గారిని కానీ తొలగించాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు మీరు ఒక విద్యార్థి సంఘాల నేతలుగా దీనికి పరిష్కారం కాకుంటే ఎటువంటి నిరసన తెలియజేయబోతున్నారు? ముందుగా ఈ ప్రైవేట్ కళాశాలలో హిడెన్ కెమెరాస్ అనేది ఇదొక్క కాలేజే కాదు, గతం నుంచి జరుగుతూనే వస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడ కూడా చీమకు కుట్టినట్టుగా స్పందన అనేది లేదు. ఎందుకంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఆ వీడియోలు వీళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో వీళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు ఉండడం వల్ల ఈ వీడియోలు బయటకు వచ్చినా కూడా దాన్ని కేసుని అక్కడికక్కడే దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ అయితేనేమి, దానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు అయితేనేమి ఈ రకంగా చేసే పరిస్థితి. ఎందుకు ఈరోజు మహిళలు కళాశాలలో చదువుకోవాలంటే కూడా ఇటువంటి జరిగినప్పుడు చదువుకోవాలంటే కూడా దూరం అయ్యే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి హిడెన్ కెమెరా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. 1వ తారీఖు సమస్యని కూడా వివరిస్తే కూడా ఇంతవరకు దానిపైన స్పందన లేకుండా ఈ విద్యార్థి సంఘాలందరూ కూడా వెళ్ళి దాని సమస్యను బయటికి తీస్తే తప్ప దాని పైన చర్చ జరిపే పరిస్థితి లేదు. అంటే విద్యార్థి సంఘాలు కాదు కానీ వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ ఎవరైనా కానీ అక్కడ ఛానల్ కానీ వెళ్తే తప్ప ఈరోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి న్యాయం జరిగే పరిస్థితి అనేది లేదు. ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఏదైతే అపోలో యూనివర్సిటీ ఉందో ఖచ్చితంగా ఆ యూనివర్సిటీని రద్దు చేసే పరిస్థితిగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అడుగులు దానిలో మేము వెళ్తామని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అపోలో యూనివర్సిటీ యజమానం తక్షణం స్పందించి ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వీసీ రిజిస్టర్ అందరిని కూడా తక్షణం తొలగించి కొత్త వారిని నియమించి
దీనిపైన తగు చర్యలు తీసుకుపోతే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటామని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తాం గత వారం రోజుల నుంచి ఈ యొక్క ఎవరైతే మన భారత రాజ్యాంగం రచించారో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇక్కడే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలో కొంతమంది వ్యక్తులు పగలగొట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు సోయానా ఎవరైతే హోంమంత్రి ఉన్నారో అనిత గారు ఈరోజు పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మహిళలకు జరిగినటువంటి అవమానంగా భావించి ఆమె దగ్గర అవమానంగా దాన్ని స్వీకరించి చిత్తూరులో కూడా పర్యటించి ఆ యొక్క కళాశాలలో వాస్తవాలు ఏం జరిగాయి అని చెప్పి ఆ యొక్క యాజమాన్యంతో చర్చలు జరిపి బాధ్యులపైన తక్షణమే చర్యలు తీసుకొని కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ సెల్ బుక్ చేసి తక్షణమే వైస్ ఛాన్సలర్ ఆ పదవిని తొలగించాలని మేము కోరుకుంటున్నాము. చూస్తున్నా ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క సంఘటన మీద సరైనటువంటి ఆ యొక్క విచారణ చేపట్టి ఎవరైతే ఆ యొక్క కాంట్రాక్ట్ ఇంజనీర్ ఉన్నాడో అతను తగిన శిక్ష విధించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళని అంతా కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇదే రకంగా ఏదైతే గతంలో అనేకమైనటువంటి కాలేజీల్లో కూడా ఈ రకమైనటువంటి కెమెరాలు పెట్టి మహిళా విద్యార్థుల జీవితాలతో చెలగాటం అన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు కాలేజీలు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటిది ఇక్కడ కూడా చోటు చేసుకోవడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని మాత్రం ఖచ్చితంగా నిగ్గు తేల్చి సరైనటువంటి శిక్ష విధించేలాగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో రానున్న రోజులు మరింత తీవ్ర స్థాయిలో విద్యార్థి సంఘ నేతలంతా కూడా నిరసన తెలియజేస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిత్తూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.